దేశంలో ఇడియట్స్ కొదవలేదు అని కొందరు అంటుంటే ఏందో అనుకున్నాము. ఆ బిగ్ బాస్ ఫ్యాన్స్ అని పేరు పెట్టుకొని కొంతమంది చేసిన పనులు చూసినాక చాలా మందికి అదే అనిపిస్తుందట. అరే వాళ్ళకి ఇష్టమైనడు గెలిస్తే జబ్బల మీదకి ఎక్కించుకొని ఊరేగుర్రి, జిందాబాదులు కొట్టుకోరి, కేకులు కోసుకోరి, డాన్సులు వేసుకోరి, ఇవ్వలేమన్నారు. అంతేగాని వాళ్ళకి నచ్చనోళ్ళ కార్లు డ్యామేజ్ చేసులేంది. వీళ్ళు అన్నం తింటున్నారా లేక కడుపుకు పెండ తింటున్నారా అని మస్తు మంది గరమవుతున్నారు వాళ్ళ చిల్లర పనులు చూసిన వాళ్ళంతా. చూడ్రి బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ బెంజ్ కారి అద్దాలు ఎట్లా వాళ్ళకి పెట్టిరో పాపం పిల్ల మస్తు బాధపడుతున్నది. అభిమానులు ఉంటే ఉండాలి గానీ మంది కార్లు వాళ్ళ కొట్టుడేందని గరమవుతుంది. అటు బిగ్ బాస్ లో సెకండ్ వచ్చిన అమర్దీప్ అభిమానులు కూడా ర్యాలీ తీసుకుంటా పోతుంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరు మీద 2 దిక్కుల అభిమానులు గల్లలు పట్టుకుని లొల్లి పెట్టుకున్నారు. అమర్దీప్ ను బూతులు తిట్టిరు, ఆయన కార్ అద్దాలు వాళ్ళకి కొట్టిరు. బిగ్ బాస్ అనేదే పని పాట లేని వాళ్ళు చూసే షో అని తిడుతుంటారు చాలా మంది. ఇక దాన్ని చూసి అందులో ఉన్న కంటెస్టెంట్ కూడా ఫ్యాన్స్ పేరుతోటి వచ్చి గింత అంగడి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారో కదా. ఒక్కడన్నా అవ్వయ్యకు బూవ పెట్టే మొఖాలేనా వీళ్ళు? బరువు బాధ్యతలు తెలిసినోడు అయితే ఇట్లా చేస్తాడా? బట్టేవాజగాలు ఇటువంటి పనులు చేస్తారు. గెలిస్తే సంబరాలు చేసుకుంటే ఎవరు వద్దంటారు? అంతేగాని మంది మీద దాడులు చేస్తామంటే ఊకుంటారా? పోలీసు వాళ్ళు ఫ్యాన్స్ పేరు మీద అంగడి చేసిన బేకారోల మీద కేసులు పెట్టిరు. సీసీ వీడియోలతో వాళ్ళని గుర్తించి కోదండం ఎక్కించేందుకు తయారుగా ఉన్నారట. వాళ్ళేదో దేశాన్ని ఉద్ధరించే పని చేసి వచ్చినట్టు వీళ్ళేదో ఇట్లా అంగమయ్యేసుడు. ఇంతమంది యూత్ పోర ఇట్లా పని పాట లేక పోగిరిగాలు ఉన్నారు కాబట్టి దేశం ఇట్లా తలగబడ్డది అని మస్తు మంది తిట్టిపోస్తున్నారు ఇప్పుడు.